ముఖ్యంగా మహిళలకు ఒక మనవి చేస్తూ ఉన్నా. ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితి వస్తే అవసరమైతే మహిళలు ముందుకొచ్చి ఏజెంట్లుగా కూర్చొని ఊళ్ళో నుంచి ఓటర్లను పిలుచుకొచ్చి ఓటేపించి మహిళలే ఎలక్షనీరింగ్ చేయమని, మహిళలే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళమని పులివెందుల మండలంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నా, అర్జిస్తూ ఉన్నా. మీరే ఈ ఎలక్షన్ భారాన్ని మోసి ముందుకు తీసుకెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా మా కార్యకర్తలను ఎంత ఇబ్బందులు పెట్టినా మహిళలు సైతం ముందుకొచ్చి ఈ ఎలక్షన్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళమని ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇటువంటి దాడులు ఏ ఒక్కరు కూడా సహించరు. ఇటువంటి అన్యాయమైన పోలీసింగ్ని ఏ ఒక్కరు కూడా సహించరు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. పులివెందుల బ్రాండ్ను, పులివెందుల ఖ్యాతిని కాపాడమని చెప్పి ప్రతి ఒక్క పులివెందుల మండల ఓటర్ను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.